దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇటీవలనే మీకు తెలుసు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ప్రేమ్ సాగర్ 170 ర్యాంకు సాధించారు. సెకండ్ అటెంప్ట్లో ర్యాంకు ఎట్లా సాధించారు, మొదటిసారి ఎట్లా ప్రయత్నం చేశారు, రెండోసారి సివిల్ సర్వీసెస్ విజేతగా ఎలా మారారు, ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఎలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది అనేది ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 170 ర్యాంకు సాధించారు. ర్యాంకర్ ప్రేమ్ సాగర్ మాటల్లో విందాం. సో ఫస్ట్ థింగ్ నేను ఏదో పెద్ద కష్టాల గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ఎందుకంటే కష్టాలు కాదు, సంథింగ్ డిఫైన్స్ అస్. ఇట్ ఈస్ వాట్ వీ డూ డిస్పైట్ దట్ హార్డ్ వర్క్, డిస్పైట్ దట్ హార్డ్ సర్క్యూమ్స్టాన్సెస్. సో ఇప్పుడు మీరు చూస్తే కాయిన్కి రెండు వైపులు ఉంటుంది. ఒకటి మనకు పేదరికం ఉందని చెప్పి మనల్ని మనం తిట్టుకొని, మన పరిస్థితుల్ని, మన ఎన్విరాన్మెంట్ తిట్టుకొని కుంగిపోవచ్చు. రెండు, దాని నుండి బయటపడడానికి మార్గాలు వెతికి ఫైట్ చేసి బయటికి రావచ్చు. సో మీరు ఎట్లా చేస్తారు అనేది మీ మైండ్ సెట్, తర్వాత మీ అప్రోచ్ బట్టి ఉంటుంది. సో ఐ వుడ్ సే సెకండ్ దానికి వెళ్ళండి. మీ సర్క్యూమ్స్టాన్సెస్ నుండి బయటికి రావాలంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సింది మీరు ఏ పాత్లో బయటకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ని చూశాను నేను, అంత హార్డ్ వర్క్ చేసి కూడా ఎప్పుడు ఏదో మెటీరియల్ వెల్త్ గురించో లేకపోతే ఏ ప్రాపర్టీ కొనాలనో ఏదో కొనాలని కాదు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తారు. సో దానివల్ల రైట్ నౌ ఇప్పుడు మా సక్సెస్ మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే మా ఫాదర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. సో మా చెల్లి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ పొజిషన్లోకి రావడానికి రెండింటికి కారణం. సో అందుకని నేను చెప్పేది అది, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ వచ్చి నేను 2018లో అటెంప్ట్ ఇచ్చాను. అది ఫస్ట్ అటెంప్ట్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, బట్ మెయిన్స్ కట్ ఆఫ్తో ఒక 30 మార్క్స్తో పోయింది. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, అప్పుడు కూడా దాని సక్సెస్ని 2 సార్లు చూడొచ్చు. ఒకటి మనం పోయిందని చెప్పి బాధపడవచ్చు, రెండోది నేను యాక్చువల్గా ఉల్టా హ్యాపీ ఉండే దట్ 30 మార్క్స్తోనే పోయింది. సో వెరీ క్లోజ్, ఇంత చేస్తేనే 30 వచ్చిందంటే ఇంకొంచెం కష్టపడితే వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇంకా నాకు ఓవర్ బూస్ట్ చేసింది. సో అప్పటి నుండి ఇంకా కష్టపడడం ఎక్కువ చేస్తాం. సో అది వెరీ ఇంపార్టెంట్, మనం ఆ ఫెయిల్యూర్ని పాజిటివ్గా చూడడం అండ్ దాంట్లో ఏం లెర్న్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఆ నెగటివ్ ఆస్పెక్ట్ని ఎంత తగ్గిస్తే అంత బెటర్. అండ్ సెల్ఫ్ డౌట్ ఎప్పుడూ ఉండొద్దు. సో అది ఫస్ట్ అటెంప్ట్. అండ్ ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి నేను మిస్టేక్స్ కవర్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తే నాకు ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్లో ప్రాబ్లం అయింది. లైక్ ఎలా అంటే, నేను ఆన్సర్స్ రాస్తున్నప్పుడు జిఎస్లో నాకు 2 months ఉండడము ప్లస్ కొన్ని అవగాహన ఉండకపోవడం వల్ల టెస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. నాలెడ్జ్ ఉండింది కొంత గొప్ప, బట్ డైరెక్ట్గా కొన్ని టెస్ట్ రాసి మెయిన్స్ ఎగ్జామ్ వెళ్ళాను. చూస్తే 20 questions ఓన్లీ 17 కంప్లీట్ అయ్యాయి 3 hours. సో ఆల్ పేపర్స్లో నేను ఓన్లీ 17 రాయగలిగాను. సో ఫైనల్గా చూస్తే 30 marks డిఫరెన్స్. అంటే ఇండైరెక్ట్ ఏంటి, ఆ 3 questions కూడా కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ ఈవెన్ 3 marks యాడ్ అయినా కూడా 30 marks దాటేవి కట్ ఆఫ్. సో ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ. సో అందుకని ఇంక అప్పటి నుండి సెకండ్ అటెంప్ట్లో ఈ మిస్టేక్స్ కవర్ చేసి ప్రాక్టీస్ మీద బాగా ఫోకస్ పెట్టా. లైక్ సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్కి 90 days గ్యాప్ ఉంటుంది. అందులో ఒక 50 tests రాసా, 50 to 60 tests ఇంక్లూడింగ్ ఆప్షనల్. ఇంకెలా అంటే ఆల్మోస్ట్ లైక్ 60 daysకి ఎవ్రీ డే మార్నింగ్ టెస్ట్ రాయడం, మెయిన్స్ టెస్ట్ రాయడం, దాన్ని అనాలిసిస్ చేసుకోవడం, మిగతా టైంలో మాత్రమే చదవడం. అండ్ రెండోది, బాగా చదవడం కాదు, తక్కువ చదవడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం, ఇది ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో ఈ రెండు చేశాను, ప్రాక్టీస్, ఆ మిస్టేక్స్ ఏం చేస్తున్నా మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం, తర్వాత తక్కువ చదివి రివైజ్ చేసుకోవడం, ఇదే ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా. అలా నాకు మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ బాగా హెల్ప్ అయ్యి మెయిన్స్ కట్ ఆఫ్ క్లియర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూ స్టేజ్. సో ఇంటర్వ్యూ స్టేజ్కి అండ్ ఈలోపు ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు డిజిటల్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎ డబుల్ స్వార్డ్. ఒకటి హెల్ప్ అవ్వచ్చు, లేదా మనకి ఉల్టా అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు. సో అది మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, చిన్న చిన్న విషయాలు లైక్ ఒక బీబీసీ యాప్ ఉండేది, బీబీసీ న్యూస్ యాప్. సో డైలీ ఐఆర్ అనేది మనకు అందులో 1 minute న్యూస్ అని వస్తాయి. సో అందులో వీడియో సెక్షన్కి వెళ్ళి మీరు టీ తాగుతూ జస్ట్ 1 minute వీడియో వినొచ్చు హెడ్ ఫోన్స్ పెట్టుకొని. సో అలా వింటుండే. సో అలా మీరు ఒక 3-4 hours ఒకసారి బీబీసీ చెక్ చేసుకొని జస్ట్ చూసినా కూడా మీకు ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కవర్ అవుతాయి. మెయిన్గా వాళ్ళు శాటిలైట్ లాంచెస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, వీటి మీద ఫోకస్ పెడతారు. ఆర్టికల్స్ అప్పటికప్పుడు చదువుతాం అండ్ నెక్స్ట్ డే పేపర్ వచ్చినప్పుడు అదే ఆర్టికల్ మళ్ళీ వస్తుంది. సో ఒకటి రివిజన్ అవుతుంది మీరు మళ్ళీ చదివితే, రెండోది మిస్ చేసినా ఏం కాదు మీరు ఐఆర్ సెక్షన్. సో ఇలా మీకు ప్రిపరేషన్ అనేది ఇట్స్ బికమింగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో మీరు ఏదో సపరేట్గా చదవద్దు, నేను అనేది అది. సో ఇలా నేను చాలా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చాను. అంటే నా ప్రిపరేషన్లో నేను క్రియేటివ్గా చేశానని నేను అనుకుంటున్నాను. సో అలాంటివి కొన్ని తీసుకొచ్చాను, లైక్ బీబీసీ ఒకటి. సిమిలర్గా సోషల్ మీడియా అంటారు అందరూ బంద్ చేయాలి, కంప్లీట్గా బయట ఉండాలని చెప్పి. ఎస్ కరెక్ట్, నేను వాట్సాప్ అవన్నీ తీసేసాను, కానీ ఫేస్బుక్, ట్విట్టర్ మాత్రం బాగా యూటిలైజ్ చేసుకున్నాను. లైక్ ట్విట్టర్ ఉంటే ఇంకా మాకు పాల్ సైన్స్ ఆప్షనల్ అనమాట. దాంట్లో స్కాలర్స్ ఉంటారు. సో ప్రతి ఇంపార్టెంట్ స్కాలర్స్ ఐఆర్లో లైక్ సుహాసిని హైదర్ అని చెప్పేసి, రాజమోహన్ అని చెప్పి, సో వీళ్ళందరినీ ఫాలో అవుతుండే.
సో వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఒక ఆర్టికల్ రాస్తే వాళ్ళు ట్వీట్ చేస్తారు. సో ఆర్టికల్ చదవడం, ఫారెన్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ అవ్వడం, ఎప్పుడైనా బయలాటరల్ విజిట్స్ అయితే వెంటనే బ్రీఫ్ స్టేట్మెంట్ ఇస్తారు. సో మీరు చదువుకుంటూ బోర్ కొట్టినప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేయండి, మీకు ఏమొస్తాయి, ఫ్రెండ్స్ మెసేజ్ రావు, ఉల్టా మీరు ఫారెన్ మినిస్టర్ బ్రీఫింగ్ లేకపోతే ఒక ఆర్టికల్ వస్తుంది, ఐఆర్ ఆర్టికల్, మీకు ఆబ్వియస్లీ క్యూరియాసిటీ కూడా జనరేట్ అవుతుంది, వెంటనే చూసి చదువుతారు, అయిపోయింది, మీరు ప్రిపరేషన్లోనే టైం పాస్ కూడా చేస్తున్నారు. సో నేను అనేది అది, మీరు అవర్స్ కౌంట్ చేయొద్దు, ఇన్ఫ్యాక్ట్ మీ లైఫే ప్రిపరేషన్ అవ్వాలి. సో అది బెటర్. మీరు అప్పుడు 4 hours చదివినా మిగతా 6 hours ప్రిపరేషన్లోనే అయిపోతుంది. సో అలా సిమిలర్గా జాగింగ్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పాడ్కాస్ట్ వింటుండే. సో ఇలా ఇవన్నీ డిజిటల్ మీడియా బాగా యూజ్ అయింది నాకు. అంటే నేను ఓన్లీ టెక్స్ట్ చదవడం కాకుండా ఆడియో విజువల్ ప్లస్ ఆడియో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేస్తూ ప్రిపరేషన్ని హోలిస్టిక్గా గైడ్ చేశాను. బట్ ఇందులో ఒక స్లైట్ వార్నింగ్ ఏంటంటే, మీరు ఎక్స్టెన్సివ్గా ఇవి యూజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియని అవసరం లేనివి యూపీఎస్సీకి, లేదా కొన్నిసార్లు డైవర్షన్స్ అవుతుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు, పక్కనే ఒక సినిమా లింక్ వస్తుంది, ఒక రివ్యూ లింక్ వస్తుంది, దానికి వెళ్తారు, దాంట్లో నుండి ఇంకేదో ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది, ఏదో ఫన్నీ వీడియో లేదా ప్రాంక్ వస్తుంది, అవి చూస్తూ మొత్తం 3-4 hours మనం వేస్ట్ చేస్తుంటాం. ఇది నాతో కూడా జరిగింది. సో అలాంటిది మనం కంట్రోల్ డెవలప్ చేసుకోవాలి, ఎక్కడి వరకు ఇంపార్టెంట్, ఎక్కడి వరకు ఆపాలి, మనం ఎందుకు వచ్చాం. సో దీనికి మరి సొల్యూషన్ ఏంటంటే, బెస్ట్ థింగ్ మీకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో లాస్ట్ 5 year పేపర్స్ మీరు ఎవ్రీ వీక్కోసారా మంత్కోసారా చూస్తూ ఉండండి. రెండోది సిలబస్ కాపీ పెట్టుకోండి. ఇవి 2 ఉండి మీరు ప్రిపరేషన్ ఒక గైడ్ సర్చ్ లైట్ లాగా పనిచేయాలి వాటికి. సో దెన్ అది ఇవి విషయాలన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ స్టేజ్కి వద్దాం. సో ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఐ థింక్ ఇంటర్వ్యూలో నాకు ఈ ప్రిపరేషన్ భాగంలో మాక్లో నాకు లిటరల్గా మార్క్స్ అటెండ్ అవుతూ సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ అర్థమైంది ఏంటంటే, ఇది నాకు నేనే పరిచయం చేసింది. అంటే నాలో ఇన్ని ఉన్నాయని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ జరిగిందనమాట. సో ఆ భాగంగా మనం ఒకటి ఓపెన్ ఉండాలి ఫీడ్బ్యాక్కి. అట్లని చెప్పి ఓపెన్ ఉండమని చెప్పి కంప్లీట్గా ఎవరేం చెప్పినా తీసుకోవద్దు. మీకు రీజనబుల్ అనిపించి, ఎస్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కెన్ వర్క్ ఇన్ దిస్ 2 months అని అనిపించి, ఇది ఓకే వాళ్ళు రీజనబుల్గా చెప్పారనిపించింది దాని మీద వర్క్ చేయండి. అండ్ దీనికి నేను ఏం చేశాను, మార్క్స్ బాగా అటెండ్ అయ్యాను. మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ చాలా మార్క్స్ అటెండ్ అయ్యాను, అండ్ సిఎస్బి ఇన్స్టిట్యూట్లో కూడా అటెండ్ అయ్యాను. దీంట్లో మెయిన్గా నాకు ఇంటర్వ్యూలో ఒకటి సిఎస్బి అయితే, రెండోది వెంకట్ మోహన్ సార్ అని చెప్పి ఉన్నారు. వాళ్ళది చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్ ఉంటుంది ఆ సార్ది. ఎలా అంటే, మీరు క్వశ్చన్ ఇవ్వగానే ఆయన మిమ్మల్ని ఆన్సర్ చెప్పొద్దు అని చెప్తారు. ఒక 1 minute ఆగండి, ఆలోచించండి, ఆ తర్వాత చెప్పండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే, క్వశ్చన్ అడగక ముందే అయిపోకముందే ఆన్సర్ కక్కేస్తాం. ఆన్సర్లో డెప్త్ ఉండదు, మనం చెప్పేదంతా ఖాళీ మనం చదువుకున్నది న్యూస్ పేపర్లో చదివిందని జస్ట్ చెప్తున్నాం. బట్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ చూస్తే మనకు న్యూస్ పేపరో లేకపోతే మెయిన్స్ రాసిందో కాదు, వాళ్ళు చూసేది మీ పర్సనాలిటీ, మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరు ఎంత ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉంది మీకు, మీరు ఓన్గా అనలైజ్ చేశారా లేదా, ఆ చేసేటప్పుడు కూడా మీరు ఓన్లీ పాజిటివ్సే చూసారా లేదా క్రిటికల్ యాంగిల్లో కూడా ఆలోచించారా. ఇప్పుడు జనరల్గా మనం ఏమంటాం, ఈ స్కీమ్ సక్సెస్ అయిందా అంటే, అవును ఇప్పుడు MNREGA ఉంది, అది అంత మంచి స్కీమ్ కాదు కదా అంటే, వెంటనే మేము లేదా చాలా మంచి స్కీమ్, అది సూపర్ సక్సెస్ఫుల్ స్కీము, అలాంటి స్కీములు కావాలి పవర్టీ ఎలిమినేట్ చేయడానికి అంటాం. బట్ యాక్చువల్గా దాంట్లో క్రిటికల్ ఫ్లాస్ కూడా ఉన్నాయి. సో ఆ ఫ్లాస్ కూడా తెలుసుకోవాలి, అండ్ దాన్ని కూడా పాజిటివ్గా రిప్రజెంట్ చేయగలగాలి. సో ఇది ఆ వెంకట్ మోహన్ సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఇంటర్వ్యూస్లో గోవింద్ సార్ అని చెప్పి, హైదరాబాద్ స్టడీ సర్కిల్లో వేదా కుమారి మ్యామ్ అని చెప్పి, వాళ్ళ గైడెన్స్ బాగా హెల్ప్ అయింది. సో దీంట్లో ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ కాబట్టి వాళ్ళ లెర్నింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాసెస్. అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి నాకు మార్క్స్ అన్నీ ఒక రకమైతే, ఫైనల్ ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్, అసలు డ్రాస్టికల్లీ డిఫరెంట్. నేను మార్క్స్కి సంబంధమే లేదని రియలైజ్ అయ్యాను ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రాసెస్లోనే. సో దాంట్లో మీరు చూస్తే, నన్ను జనరల్గా ఇంటర్వ్యూకి ఏం చేస్తారంటే, మనకు డాఫ్ ఉంటుంది, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి, దాంట్లో మన బయోడేటా లాంటిది, దాని మీదనే క్వశ్చన్స్ అడుగుతారు, లేదా కరెంట్ ఈవెంట్స్ లైక్ సపోజ్ ఇండియా చైనా ఇష్యూస్ నడుస్తుంటే దాని మీద, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద, ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ మీద, ఇంజనీరింగ్ మీద అడుగుతారు. నన్ను అవన్నీ వదిలేసి నా హాబీ మీద ఒకటి, ఆ తర్వాత కేస్ స్టడీస్, కంప్లీట్ కేస్ స్టడీస్, ఒక 10-15 కేస్ స్టడీస్ అడిగారు. సో అది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక 2 examples చెప్తాను నేను. లైక్ ఫస్ట్ వెళ్ళగానే, ఓకే అంతా బాగుంది, మరి 5.5 years నువ్వు కాగ్నిజెంట్లో చేసినావు, మరి ఒక కంపెనీతో ఇంత లాయల్ ఎవరు ఉండరు, చేంజ్ అవుతుంటారు, మరి నువ్వు అంత లాయల్ ఉన్నావు అంటే కంపెనీ బాగా ప్రొవైడ్ చేస్తుంది, హ్యాపీ ఉన్నావు, మరి ఎందుకు వచ్చినావు ఈ సివిల్ సర్వీసెస్కి, ఎందుకమ్మా ఇది అవసరమా అని అడిగారు ఫస్ట్ క్వశ్చనే.
సో అది పర్లేదు, అది కొంచెం ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి చెప్పాను, సార్ ఇట్లా కాదు, ఫస్ట్ నాకు ఇమీడియట్గా అప్పుడు నెసెసిటీ అందుకని తీసుకున్నాను, తర్వాత కాన్షియస్నెస్ పెరిగింది, మెచ్యూరిటీ పెరిగింది, అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తున్న భాగంలో సివిల్ సర్వీసెస్ బెస్ట్ అనిపించింది, అందులో ఐఎఫ్ఎస్ సిస్టమ్, అందుకని ఇటు వచ్చాను సార్ అని చెప్పాను. ఓకే, ఐఎఫ్ఎస్ సిస్టమ్ అంటున్నావు, మరి 2049కి ఇండియా 100 years అవుతుంది, 100 yearsకి మరి నీ విజన్ ఏంటి అని అడిగాడు. సో అప్పుడు నాకు మళ్ళీ ఈ టెక్నిక్ గుర్తొచ్చింది, లైక్ పాజ్ చేసి ఆలోచించడం. మరి అంత పెద్ద విజన్ అడుగుతున్నారు, మనం ఎప్పుడు అనుకొని కూడా ఆలోచించడం కూడా, నేను యాంగిల్లో కూడా ఆలోచించలేదు. సో వెంటనే అక్కడ పెన్ను పేపర్ ఉంటే అడిగి తీసుకొని దాంట్లో ఒక 2-3 points 1 minute అడిగి తీసుకొని రాశాను, అవి బ్యూటిఫుల్గా చెప్పాను. సో అది బాగా హెల్ప్ అయింది. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చి నాకు ఎక్కువ ఐఆర్ ఓరియంటేషన్ ఉండే. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టైం చెప్పాను, సార్ ఇండియా గ్రేట్ పవర్ అని అంటున్నాము, ఎప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు మనం అవుతాం, సూపర్ పవర్ అవుతామని, బట్ ఇప్పటివరకు అయింది లేదు. అట్లీస్ట్ నాకు 2049 లోపైనా మనం సూపర్ పవర్ అవ్వాలి. అంటే సూపర్ పవర్ అంటే ఏదో యూఎస్ సూపర్ పవరో చైనా సూపర్ పవరో కాదు, వీ హ్యావ్ టు డీడిఫైన్ ద సూపర్ పవర్, మనం రీడిఫైన్ చేయాలి. అంటే ఏదో ధనిక దేశాలు పేద దేశాల మీద ఆధిపత్యం కాదు, వీ హ్యావ్ టు గ్రో టుగెదర్. ఆ మోడల్ సూపర్ పవర్ మీనింగ్నే మనం రీడిఫైన్ చేసి భారత్ అవ్వాలి అని చెప్పాను. అండ్ రెండోది వచ్చేసి మనం ఎక్స్టర్నల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఇంటర్నల్ స్ట్రాంగ్ లేనప్పుడు అది ఎప్పుడో ఒకప్పుడు కొలాప్స్ అవుతుంది. సో ఇంటర్నల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాస్ట్ ఇష్యూస్ కానీ, ఈ డెవలప్మెంట్ అన్ని వర్గాలకు చేరకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ కానీ, ఇవన్నీ సాల్వ్ చేయాలి. సో ఇంటర్నల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అండ్ మూడోది వచ్చేసి సేమ్ మళ్ళీ జెండర్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు మనం హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ యూటిలైజ్ చేసుకోవట్లేదు అసలు మన కంట్రీలో. సో ఆ 50% ఎనర్జీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ లీడర్ షుడ్ బి షీ రాదర్ దెన్ హీ సార్ అని చెప్పా. సో ఇవి మెయిన్ 3 points అని చెప్పా. సో వెంటనే ఇంకా ఓకే, అంత బాగుంది, గ్రేట్ పవర్ అంటున్నావు, మరి మనని బయట ఎదగకుండా ఉండడానికి నేను అనుకుంటున్నా పాకిస్తాన్ అండ్ చైనా మనకు బాగా వెనక్కి లాగుతున్నాయి, మరి రెండిట్లో నువ్వు ఒకదాన్ని ట్రీట్ చేయాలి లేదా ఎంచుకొని డీల్ చేయాలి అంటే ఏది చేస్తావు అని అడిగారు. సో నేను వెంటనే సార్ ఇప్పుడు 2 అంటే అందులో మనం చూస్తే పాకిస్తాన్తో మనం థ్రెట్ అట్లీస్ట్ సాల్వ్ చేయకపోయినా ఆ సెక్యూరిటీ థ్రెట్ అనేది మేనేజ్ చేస్తున్నాం అట్లీస్ట్ రీజనబుల్గా, కానీ చైనాతో అట్లా కాదు. సో అందుకని చైనా ఇంపార్టెంట్ అన్న. సో అలా కాన్వర్జేషన్ వెళ్తుండే. ఇంకా కేస్ స్టడీస్కి వచ్చేసరికి ఒక కేస్ స్టడీ అడిగారు, లైక్ ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసర్ సెక్రటరీ, నీ కింద ఒక 10 members ఉన్నారు, అండ్ ఒక 3 options అండ్ చుట్టూ మొత్తం hundreds of people యాంగ్రీ ప్రొటెస్టర్స్ ఉన్నారు. ఓకే, ఫారెన్ ఎంబసీ అనుకోను, ప్రొటెస్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళందరూ వచ్చి నేను అటాక్ చేస్తున్నారు, ఇంకా చంపేద్దామని డిసైడ్ అయ్యాను అందరి మీద. సో అట్లాంటి ఈవెంట్ జరుగుతుంది, నీకు 3 options ఉన్నాయి. ఒకటి, వాళ్ళ దాంట్లో ఒకరిని జీపు కట్టేసుకో, ఎస్కేప్ అవ్వు హాస్టేజ్గా తీసుకొని. 2, ఏం చేయలేవు కాబట్టి లోపల కూర్చొని దేవునికి ప్రార్థించాను అన్నాడు. లేదా హైయర్ ఆఫీసర్ చెప్పు, వాళ్ళు రావడానికి కూడా ఒక 3 hours పడుతుంది, ఆ లోపు అయిపోతుంది, బట్ ఏం చేయలేవు కూర్చో ఇంకా. 3వది, వచ్చిన వాళ్ళని షూట్ చేయను అన్నాడు. మరి నువ్వేం తీసుకుంటావు ఈ 3 optionsలో అని అడిగారు. సో నేను ఏం చెప్పాను దానికి, డైరెక్ట్ ఆప్షన్ చెప్పకుండా సార్ నేను ఫస్ట్ ఎందుకు తీసుకోనో చెప్తానని చెప్పేసి, ఫస్ట్ ఆప్షన్ ఎందుకు వద్దు, ఫస్ట్ ఏంటి సార్ అక్కడ మనకి టెర్రరిస్ట్లకి లేదా నాన్ స్టేట్ యాక్టర్స్కి తేడా ఉండదు అలాంటి హాస్టేజ్ తీసుకొని చేస్తే, బికాజ్ అక్కడ నేను కాదు, నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నా, వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నా, ఇన్స్టిట్యూషన్స్ని రిప్రజెంట్ చేస్తున్నా. సో ఐ విల్ నాట్ టేక్ ఎనీవన్ యాజ్ హోస్టేజ్. సో దట్ ఈస్ నాట్ ఎన్ రైట్ థింగ్ టు డూ. అండ్ ఆల్సో రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది, రేపు పొద్దున కూడా ఇలాంటివి ఇంకొకరు రిపీట్ చేస్తారు మనమే చేసామంటే. సో అందుకని అది చేయను అని చెప్పా. మరి సెకండ్ ఆప్షన్ అయితే అసలు ఆప్షనే కాదని చెప్పా, డైరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పా, సార్ మీరు ఇచ్చింది అసలు సెకండ్ ఆప్షన్ కాదు, ఎందుకంటే డూయింగ్ నథింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఎట్ ఆల్, బికాస్ సిచ్యువేషన్ ఎప్పుడు మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి చూడాలి, అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో బయటికి వెళ్ళిపోతుంది, మనం సిచ్యువేషన్ వదిలేస్తున్నాం. సో సెకండ్ ఆప్షన్ కాదు. అండ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళే ముందు ఇంకా 2 నా మైండ్లోకి వచ్చాయి ఆల్టర్నేటివ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు నా కింద లోకల్ పీపుల్, ప్రొటెస్ట్ చేసేవాళ్ళు లోకల్ పీపుల్. సో మరి లోకల్ పీపుల్ కాబట్టి మీరు వాళ్ళని అలో చేయండి, నన్ను ఉంచండి, నన్ను హాస్టేజ్గా తీసుకోండి అని చెప్పాను. అంటే సార్ వెంటనే రియలైజ్ అయ్యి లేదమ్మా అలాంటి ఆప్షనే లేదన్నారు. అంటే సరే సార్ మరి ఒకవేళ నేను ఎయిర్లో కాల్చి భయపెట్టడానికి ట్రై చేస్తానన్నా. ఎయిర్లో కాదమ్మా డైరెక్ట్గా కాల్చినావు, ఒక 2 గాయాలయ్యాయి, కొలాప్స్ అయ్యారు, ఏం చేస్తారన్న. సార్ ఇంకా బాగా యాంగ్రీ అవుతారు, ఇంకా చంపేద్దామని డిసైడ్ అవుతారని అన్న. అంటే మరి ఇప్పుడు కూడా అదే స్టిక్ అవుతావా అన్నాడు. సార్ మరి ఇంకా ఉన్న ఆప్షన్స్లో నాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం తప్ప ఇంకా ఏ ఇంటెన్షన్ లేదు కాబట్టి, లీస్ట్ హార్మ్ అయ్యే పాసిబుల్ ఆప్షన్ ఇది కాబట్టి ఇది చూస్ చేసుకుంటా సార్ అని చెప్పాను. సో అప్పటి నుండి ఇంకా కేస్ స్టడీ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళకి మరి నా ఆన్సర్ క్యూరియస్ అనిపించిందో లేదా బెటర్ అనిపించిందో తెలీదు. ఇంకా నీకు బుల్లింగ్ జరుగుతుందా, నువ్వు ఎప్పుడైనా కోపం వచ్చిందా, నీకు ప్రిజుడిస్ ఫేస్ చేసినావా, లేకపోతే నీ బాస్ అసలు పట్టించుకోవట్లేదు నీ ఎంత వర్క్ చేసినా, ఇలాంటి కేస్ స్టడీస్ ఇంకా వచ్చాయి. సో అలా ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. మరి స్కోర్స్ వస్తే కొంచెం ఇంకా మనకు క్లారిటీ వస్తుంది ఇంటర్వ్యూ ఎంత బాగా జరిగింది అనేది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కష్టం అని అయితే ఏం అనిపించలేదండి. అంటే అందరూ అంటుంటారు కానీ అంత కష్టం అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్తున్నట్టు మీకు ప్రిపరేషన్ని లైఫ్ స్టైల్ లాగా చేసుకున్నా కాబట్టి నాకు అది జస్ట్ ఒక భాగం అయిపోయింది. ఏదో నేను 8 అవర్స్ కూర్చుంటున్నా, అన్ని సాక్రిఫైస్ చేసిన అన్న ఫీలింగ్ రాలేదు. అండ్ మోర్ ఎవర్ నాకు తెలిసి నేను పెద్ద సాక్రిఫైస్ కూడా చేయలేదు. అంటే సాక్రిఫైస్ ఇన్ ద సెన్స్ లైక్ టైం, మూవీ చూడడం ఆపడము ఇవన్నీ ఏం చేయలేదు. మూవీస్ చూస్తుండే, చిల్ అవుతుండే, ఫ్రెండ్స్ని కలుస్తుండే, అన్నీ చేస్తుండే. అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవుతుండే, కాకపోతే కాన్షియస్ ఉండే. సో అందుకని సక్సెస్ అయితే వెరీ హ్యూజ్ థింగ్, లైక్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో ఆ విషయంగా హ్యాపీ. అండ్ పేరెంట్స్తో ఇంకా హ్యాపీ, వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ. ఫస్ట్ ఇనీషియల్గా అయితే మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా మనం టాప్ 10లో ఉంటామని అనుకుంటాం ఎవరైనా. సో నేను కూడా అలాగే అనుకున్నా. బట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ దగ్గరకు వస్తున్న కొద్దీ మనం ఇంకా నెగటివ్ థాట్స్ కూడా వస్తుండే. లైక్ మేబీ మనం అంత బాగా రాయలేదేమో, మేబీ GS1 పోయిందేమో, GS2 పోయిందేమో, మేబీ అసలు లిస్ట్లోనే రాదేమో అనిపించింది. ఆ టైంలో ఇంకా అసలు లిస్ట్లో ఉంటే చాలు, లాస్ట్ ర్యాంక్ నాదైనా ఏం కాదు చాలు అనిపించింది. సో ఆ రకంగా నేను రిజల్ట్ చూస్తుండే. సో ఎందుకంటే నేను ముందే నాకు నేను వర్స్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఓకే ప్రేమ్, నీకు రాదు ఈసారి, అయిపోయింది ఇంకా, సో దట్ నువ్వు ఫోకస్ చేయి, ఇంకా ఆపేసే రిజల్ట్ గురించి ఆలోచించడం. సో దట్ యాంగ్జైటీ కొంచెం తగ్గింది. రెండోది, నేను వర్స్ట్కి కూడా ప్రిపేర్ అయినా కాబట్టి ఒకవేళ వర్స్ట్కి వచ్చినా కొంచెం మనం మేనేజ్ చేసుకునేటోని, మరి ఇలా డిప్రెషన్ లాంటివి పోకుండా. సో అది హెల్ప్ అయింది. అండ్ ఆ పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు రిజల్ట్ 170 రావడం ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్. ఇంకా అసలు లిస్ట్ అనుకుంటే లిస్ట్ కాదు, 200 లోపు రావడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, దట్ టు సెకండ్ అటెంప్ట్. అండ్ ప్రాబబ్లీ నాకు ఇంకా టాప్ 3 సర్వీసెస్ వస్తే ఐ డోంట్ నీడ్ టు రైట్ అగైన్ ఆల్సో. సో దట్ వే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో జనరలీ మనము టాప్ సర్వీసెస్ రావాలని ఏం చేస్తాం సివిల్ సర్వీసెస్లో. సో అందులో నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫారిన్ సర్వీస్, అండ్ సెకండ్ వచ్చి IAS, థర్డ్ IPS. సో ఇవి టాప్ 3గా ప్రిఫరెన్స్ పెట్టాను. అండ్ మిగతావి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను గట్టిగా నమ్మేది, ఈ సర్వీసెస్ అనేవి జస్ట్ మీన్స్, ఎండ్ ఈజ్ సేమ్, ఎండ్ ఈజ్ అబౌట్ సర్వింగ్ బ్యాక్ టు ద నేషన్. సో ఆ ఎండ్కి ఏ మీన్ అయినా అవ్వచ్చు. సో ఎనీథింగ్, IAS వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా IPS వచ్చినా దెర్ ఈజ్ ఎనఫ్ స్కోప్ టు సర్వ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అందుకని నేను ఏమంటున్నా, ఇప్పుడే నేను ప్రీ డిటర్మైన్డ్గా మళ్ళీ ఎగ్జామ్ రాస్తానా లేదా అని ఆలోచన పెట్టుకోదలుచుకోలేదు. సో ఐ విల్ గో ఇన్ టు ద సర్వీస్. నేను ఆ సర్వీస్లోకి వెళ్ళి ఆ ఏరియా ఎలా ఉంటుంది, మనకి ఎంత స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్ చేయడానికి, మన పర్సనల్ ఇంట్రెస్ట్తో కూడా ఎంత మ్యాచ్ అవుతుందో చూసి, మన స్కిల్స్ అన్నీ యూటిలైజ్ అవుతాయి, ప్లస్ మనం కాంట్రిబ్యూట్ చేస్తాం అనుకుంటే ఆ సర్వీస్లోనే కంటిన్యూ అవుతాను. లేదు ఇంకా నేను IAS అయితే ఇంకా బాగా చేయగలుగుతాను, లేదా IFS అయితే ఇంకా బాగా చేయగలుగుతాను అనుకుంటే దెన్ ఐ విల్ టేక్ ద ఆప్షన్ ఆఫ్ రైటింగ్ ఇట్ అగైన్. దీనికి 2 విషయాలండి. మనము జనరల్గా కూడా మన పర్సెప్షన్ ఎట్లుంటుందంటే, ఓన్లీ మనం సేవ అనేది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండే చేయగలుగుతాం, పేదలను డెవలప్మెంట్ అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ నుండి చేస్తాం అని స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. బట్ ఐ థింక్ సమ్వేర్ అందులో కొంత కరెక్ట్ అయినా కొంత రాంగ్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది IASతో, నేను కాదనట్లేదు, కానీ IFS రోల్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు మనకు రిలేషన్స్ USతో మంచి రిలేషన్స్ ఉంటేనే కదా మనకు అక్కడ నుండి ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది. సో దానికి మెయిన్ కారకులు ఎవరు? IFS. సో మనం ఇక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఇన్వెస్ట్మెంట్ FDIs తీసుకొచ్చి, ఇప్పుడు హైదరాబాద్ ఫార్మాసిటీ అవ్వడం కానీ, సాఫ్ట్వేర్ క్యాపిటల్ అవ్వడం కానీ, ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది. అవన్నీ మనకు డైరెక్ట్ కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైటెక్ సిటీ చుట్టుపక్కల చూస్తే ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాటికి వన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ద డోర్స్ ఈజ్ IFS. అది మనకు బయటికి కనబడదు అంతే. సో ఈ విషయాన్ని నేను లోతుగా అబ్జర్వ్ చేశాను ఒకటి. రెండోది, మీరు చూస్తే మనం దేశం గురించి మనం ప్రచారం ఏం చేయట్లేదు అక్కడ. ఓన్లీ ప్రచారం అనేది ఒక భాగమే, మన విశ్వగురువు అనేది కానీ, మన కల్చర్ కానీ, ఇవన్నీ. కానీ రెండోది, మన సెక్యూరిటీ థ్రెట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు చైనా నుండి కానీ ఇక్కడ నుండి థ్రెట్ వచ్చి ఒక వార్ వస్తే, ఆ వార్ని డిప్లొమసీ ద్వారా ఆపగలిగితే ఎన్ని లైఫ్ సేవ్ చేసినట్టు మనం. సో ఆ రకంగా చూస్తే కూడా IFS చాలా ఇంపార్టెంట్. అండ్ మూడోది, మన చాలా దగ్గర మనకు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి టెక్నాలజీ ఇంపోర్ట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చేనేత వస్త్రాలు ఉన్నాయి, దాంట్లో మనకు ఒక జర్మన్ టెక్నాలజీ వచ్చి ఆ చేనేత వస్త్రాల కుటుంబం ఇంకా ఎక్కువ శారీస్ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఎర్న్ చేస్తే దానికి కారణం ఎవరు? ఒక IFS ఆఫీసర్. సో అలా కూడా చేయొచ్చు. అండ్ నాలుగోది, మీరు చూస్తే ఈ టైమ్స్లో ఇండియా గ్లోబల్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కరెంట్ 50% ఆఫ్ ద న్యూస్ గ్లోబల్ న్యూస్, ఇండియా చైనా ఇష్యూస్ కానీ మీరు ఎక్కడ చూసినా, ఏ న్యూస్ చూసినా. సో అట్లాంటి టైంలో అసలు ఆపర్చునిటీస్ నాకు తెలిసి IFSలో ఇంకా గ్రో అవుతాయి. నెక్స్ట్ 30 ఇయర్స్లో ఇండియా సూపర్ పవర్ అవ్వబోతుంది, ఆర్ గ్రేట్ పవర్ అవ్వబోతుంది. సో ఆ టైంలో IFS ఈజ్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్. సో అందుకని ఐ థింక్ IFS హ్యాస్ మోర్ ఆపర్చునిటీ. అండ్ రాను ఇంకొకటి, IASలో ఏమవుతుంది, డీసెంట్రలైజేషన్ అవుతుంది. ఇప్పుడు రైట్ IASలో చాలా పవర్ ఉంది అండ్ చాలా మనం చేసే స్కోప్ ఉంది, కానీ రాను మనకు డీసెంట్రలైజేషన్ అవ్వాలి, అవుతుంది కూడా. అండ్ టెక్నాలజీ కూడా వస్తుంది. సో కలెక్టర్ ఒక్కరే సెంటర్ ఆఫ్ ద పవర్ అవ్వరు. అప్పుడు కోఆర్డినేటింగ్ బాడీ లాగా ఉండొచ్చు, మన మున్సిపల్ బాడీస్ డెవలప్ అవుతాయి, మన గ్రామ పంచాయత్స్ ఇంకా పవర్ఫుల్ అవుతాయి. సో అప్పుడు మనకు అక్కడ ఎంత స్కోప్ ఉంటుందో అంతకంటే ఎక్కువ స్కోప్ IFSలో ఉంటుంది.
సో అందుకని నేను ఐఎఫ్ఎస్ మెయిన్ ప్రిఫర్ చేశాను. అండ్ లాస్ట్ థింగ్, ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా ఆపరేషన్ రాహత్ అని చెప్పి చాలా చాలా డేరింగ్ ఆపరేషన్స్. చాలామంది చెప్తారు ఐపీఎస్లో మంచి వారియర్నెస్ ఉంటుంది, మంచి స్పిరిట్ ఉంటుంది, మనం లైవ్గా ఆన్ ద స్పాట్లో చేయొచ్చని. ఆపరేషన్ రాహత్ కంటే ఇంకా డేంజరస్ ఆర్ ఆన్ ద స్పాట్లో చేసే ఆపరేషన్స్ ఏముంటాయి? ఆల్మోస్ట్ లైక్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఎవాక్యుయేట్ చేసాం. ఒక్క ఇండియన్స్నే కాదు, ఈవెన్ యూఎస్ పెద్ద డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళని కూడా ఇండియా ఎవాక్యుయేట్ చేసింది. సో దాంట్లో కీ రోల్ ఐఎఫ్ఎస్. సో అందుకని మనం కొంత ఐఎఫ్ఎస్ గురించి మనకు ఎక్కువ అవగాహన లేకపోవడం, రెండోది ఐఎఫ్ఎస్ వాళ్ళు మీడియా గ్లేయర్లో ఎక్కువ ఉండరు అండ్ వాళ్ళ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా ఉండదు. సో అందుకనే ఎక్కువ తెలియకపోతుండొచ్చు. బట్ ఈ సందర్భంగా నేను అందుకనే ఇంత వివరంగా చెప్పాను, సో దట్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామంది ఐఎఫ్ఎస్ కన్సిడర్ చేయాలని చెప్పి. సో అందుకని ఐఎఫ్ఎస్ ఫస్ట్ ప్రయారిటీ. బట్ యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు దీస్ ఆర్ ఓన్లీ మీన్స్ టు సర్వ్. సో ఐఎఫ్ఎస్ నాకు ఇష్టం, కానీ అలా అని చెప్పి ఐఏఎస్ వస్తే నేను చేయనని కాదు. ఐఏఎస్లో కూడా అంతే స్ఫూర్తితో, అంతే ఇంటిగ్రిటీతో, అంతే డెడికేషన్తో డెఫినెట్లీ టు బెటర్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఐ విల్ వర్క్ హార్డ్. డెఫినెట్లీ దేర్ ఈజ్ నో అదర్ గో. సో ఐపీఎస్ వచ్చినా నేను చేస్తాను, బట్ అదే అంటున్నాను, నేను ఇమ్మీడియట్గా ఐపీఎస్ వచ్చినంత మాత్రాన రాస్తానని నేను చెప్పను. ఫస్ట్ చూస్తాను నేను ఆ సర్వీస్ ఎట్లుంది. మేబీ నాకు ఆ సర్వీసే ఇంకెక్కువ నచ్చవచ్చు ఐఏఎస్ కన్నా. సో ఐ డోంట్ వాంట్ టు షట్ ద డోర్స్ బిఫోర్ ఈవెన్ ఓపెనింగ్ ఇట్. సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు గో ఎక్స్ప్లోర్ ఇట్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ దెన్ ఐ విల్ రైట్ ద ఎగ్జామ్ అగైన్. మీరు చెప్పినట్టు డెఫినెట్గా అనుకోలేదండి అసలు ఇంత అటెన్షన్ వస్తుంది, అసలు ఇంత సక్సీడ్ అవుతానని కూడా నాకు ఎప్పుడు లేదు. అండ్ రెండు విషయాలు, ఒకటి నేను ఫార్చునేట్గా టూ లార్జర్ విజన్ చూడను, ఎప్పుడు స్మాల్ స్టెప్స్ చూస్తుంటా. సో నా ఫోకస్ అంతా ఎప్పుడు ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి, ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోతే చూద్దాం మెయిన్ సంగతి, అసలు మనకు వస్తే కదా ఫస్ట్ చూద్దాం అన్నట్టుండే నేను ఫస్ట్ అటెంప్ట్లో కూడా. అండ్ ప్రిలిమ్స్ క్రాక్ చేసే ముందు అసలు ఈ వారం టెస్ట్ సిరీస్ క్రాక్ చేద్దాం, ఒక టెస్ట్ సిరీస్ చేసుకునేవాడిని. ఆ టెస్ట్లో అసలు టాప్ మార్కులు వస్తాయి కదా, అక్కడ దాకా పోయేదాన్ని, దాని మీద ఫోకస్ పెట్టేవాడిని. సో ఎవ్రీ వీక్ నా గోల్స్ చేంజ్ అయ్యేవి. సో అలా చిన్న స్టెప్స్ వల్ల నాకు ప్రిలిమ్స్ అవ్వడం, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ చూడడం, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ అవ్వడం, కానీ ఎప్పుడు నేను లాంగర్ పిక్చర్ విజన్ చేయలేదు. ఓకే నాకు టాప్ 10లో వస్తాయి, టాప్ 200లో వస్తుంది, ఇంటర్వ్యూలో వస్తాయి, ఇట్లా అని ఎప్పుడైతే అనుకోలేదు. సో ఆ రకంగా ఈ అటెన్షన్ అందుకే నాకు ఓవర్వెల్మింగ్ అంటున్నాను. సో ఇంకా సింక్ అవ్వట్లేదు అది. రెండోది మీరు అన్నట్టు నేను పీక్ ఆఫ్ ద కెరీర్లో ఉండే. సో ఆ టైంలో రిజైన్ చేయడం అనేది వెరీ వెరీ హార్డ్ డిసిషన్. నేను అసలు ఇంకా ఎంత ఆలోచించానంటే నాలో నేను ఎన్నిసార్లు ఆ క్వశ్చన్స్ వేసుకున్నాను. ఎందుకంటే ఇట్స్ టూ రిస్కీ ఫర్ ఎ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకవేళ ఇది అవ్వకపోతే 2 yearsలో నేను ఎర్నింగ్స్ అన్నీ లూజ్ అయ్యా, సేవింగ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా అసలు పరిస్థితి మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు నాకు ఈ రిజల్ట్ రాకపోతే కరోనా వల్ల సాఫ్ట్వేర్ జాబులు లేవు, జాబు రాదు, పోనీ మళ్ళీ అటెంప్ట్ ఇద్దామంటే October 4th అది జరుగుతుందా మరి పోస్ట్పోన్ అవుతుందా తెలీదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా అసలు మీకు 3rd year ఇది, అండ్ ఆల్రెడీ మనం ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, ప్రెషర్ వస్తుంది. సో ఇట్స్ అన్ఇమాజినబుల్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆలోచించా. బట్ స్టిల్ రిస్క్ ఎందుకు తీసుకున్నానంటే ఐ బిలీవ్ లైక్ మీకు ఆ వెనక పుష్ లేకపోతే, ఆ ఫియర్ లేకపోతే మనం ఆ పుష్ అనేది ఇవ్వడం. లైక్ ఒక ఫేమస్ టాపర్ చెప్తుండే ఒక ఎగ్జాంపుల్లో, మీరు ఎప్పుడు మనం బాయిలో పడ్డప్పుడు మనకు రాని ఈత కూడా వస్తుంది, ఎందుకు మనం బతకాలని చెప్పి. అలాగే ఇది కూడా అంతే, మనం ఎంత అంటే ఒక హిల్ టాప్ మీద ఉన్నప్పుడే మనం బతకాలన్న ఆశ ఇంకెక్కువ ఉంటుంది. సో దీంట్లో కూడా అంతే, మనకు జాబ్ లేదు ఏం లేదన్నప్పుడే మనకి ఖచ్చితంగా కొట్టాలన్న కష ఇంకెక్కువ ఉంటుంది. సో ఆ విషయంగా ఇది తీసుకున్నా. అట్లని డేంజరస్ రిస్క్స్ తీసుకోమని నేను సజెస్ట్ చేయట్లేదు, టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నా. ఎట్లా? ఓకే 2 years ట్రై చేస్తా, రాలేదు, అప్పటికి నాలెడ్జ్ వస్తుంది, ఇంకేదైనా జాబ్లో జాయిన్ అవుతా, ఎట్ ద లీస్ట్ టీచింగ్లో కన్నా వెళ్ళిపోతా ఎక్కడనో ఒక దాంట్లో. ఆ టీచింగ్ చేస్తూ మనకి ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మళ్ళీ రాయొచ్చు. సో ఫైనాన్షియల్గా మళ్ళీ బ్యాక్ రావచ్చు. సో ఇలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నా. సో అలా ఇట్ పెయిడ్ ఆఫ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో చాలా లైక్ మీరు చూస్తే లాస్ట్ 2 days నుండి ఇంకా కంప్లీట్ కాల్స్, లైక్ మా నేటివ్ ప్లేస్ నుండి కాల్స్, మా వల్మేడి నుండి అయితే ఇంకా అసలు చాలామంది, hundreds of people. అండ్ అన్నిట్లో హైలైట్ ఏంటంటే మా ఫాదర్ టీచర్ కాల్ చేసి మా ఫాదర్తో నాతో మా శిష్యుని కొడుకు ఇది కొట్టడం అనేది చాలా గర్వకారణంగా ఉందని చెప్పి ఫాదర్కి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అనమాట. ఇంకా మా ఫాదర్ అయితే లైక్ హీ వాజ్ ఆన్ cloud 9. సో అండ్ బంధువుల నుంచి వెళ్ళి అందరు కూడా అది తమ కొడుకే సాధించారన్న అంత హ్యాపీనెస్ ఉందని చెప్పడం, ఇవన్నీ వింటుంటున్నప్పుడు అసలు ఇంకా ఇది నా చిన్న పాత్ర మాత్రమే, ఇది బిగ్ కలెక్టివ్ సెలబ్రేషన్ అనిపించింది. సో అలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం అన్నీ. సో అందరూ క్వైట్ హ్యాపీ. అండ్ ఈ హ్యాపీనెస్ని నేను ఫర్దర్ కంటిన్యూ చేసి వర్క్లో ఇంకా మంచి పేరు తీసుకురావడానికి, యాక్చువల్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ ఛాలెంజ్ ఫర్ మీ, బికాజ్ ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దిస్ ఎక్స్పెక్టేషన్స్. సో అంతే
ఆ ఛాలెంజ్ని తీసుకొని ఐ విల్ ట్రై టు అచీవ్ అని చెప్పి అనుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది పాలకుర్తిలో మన ఫేమస్ తెలుగు పోయెట్, సో ఇంకా అంతకంటే బొమ్మెర పోతన్న కన్నా ఇంకేముంటుంది. సో ఆయన మండలంలో నేను పుట్టాను. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టమైన థింగ్. అండ్ రెండోది ఇంకా వరంగల్ అంతా చారిత్రాత్మక ఇంత హెరిటేజ్ ఉన్న సిటీ లేదు. మనం చూస్తే తెలంగాణ ఉద్యమానికే వరంగల్ ఒక క్యాపిటల్ సిటీ లాంటిది. అంత ఉద్యమ స్ఫూర్తి ఉంది వరంగల్లో. అంటే అలాంటి వరంగల్లో నేను చదువుకోవడం అండ్ చిన్నప్పటి నుండి అంటే అన్ని ఎడ్యుకేషన్ చేయడం అది చాలా ఒక బ్రాడన్ చేసింది పర్స్పెక్టివ్. మీరు చూస్తే వరంగల్లో చాలా డైవర్సిటీ ఉంటుంది. మీకు ట్రైబల్స్ పాపులేషన్ ఉంటుంది, ట్రైబల్ ఇష్యూస్ ఉంటాయి, అటు ఒక సైడ్ అర్బన్ సిటీ ఉంటుంది, ఒక సైడ్ అండర్ డెవలప్డ్ రూరల్ ఏరియాస్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, మనకు బ్లాక్ సాయిల్, సో ఇన్ని వైడ్ డైవర్సిటీ ఉంటుంది. సో మీకు ఇక్కడ చదవడం వల్ల చాలా పర్స్పెక్టివ్ కూడా బ్రాడన్ అయింది. అండ్ సిమిలర్గా మేము నా అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కూలింగ్ నేను ఒక త్రీ స్కూల్స్లో చేశాను. లైక్ పాలకుర్తిలో కొన్ని రోజులు చదవడం, మళ్ళీ కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో చదవడం, ఆ తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత మళ్ళీ వరంగల్, మళ్ళీ హైదరాబాద్. సో ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణ ఆల్మోస్ట్ పర్యటించాను నేను నా చైల్డ్హుడ్లో. సో ఇది ఒక రకంగా పర్స్పెక్టివ్ బ్రాడన్ చేసింది. అండ్ ఈ సక్సెస్ఫుల్ ఈజీగా మనం గ్రాస్ప్ చేయడం, అనలైజ్ చేయడం ఈ సక్సెస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని ఐ బిలీవ్. ఎస్ అండి, మీరు చెప్పినట్టు ఇది చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ like our shoulders, not only me, like whoever comes into this service. So it's a huge responsibility, as it's usually said, the great power comes with a great responsibility. So andukani our responsibility ki we will live up to the expectations. So we'll work hard sincerely with integrity అండ్ ఏ ప్రెషర్స్కి తల తొగ్గకుండా మేము అంతే హార్డ్ వర్క్తో ఏదైతే హార్డ్ వర్క్ అయితే మేము ఇంత పెట్టి ఈ అచీవ్మెంట్ వచ్చి చేశామో అంతే హార్డ్ వర్క్ మళ్ళీ ఫర్దర్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ రెండోది మనము ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రజల్లో అవేర్నెస్. ఒక్కరు ఎప్పుడు మార్చలేరు ఏ వ్యవస్థనైనా, అందరూ కలిసి రావాలి. సో ఒక్క కలెక్టరు, ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయరు, ప్రజలలో కూడా మార్పు రావాలి. సో అందరం మనం భాగంలో స్టేక్ హోల్డర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కావాలి. గవర్నమెంట్ అన్నిటికీ గవర్నమెంటే చేస్తుంది, అన్నిటికీ ఆఫీసర్లు చేస్తారని కాదు. మనం చేయకపోతే ప్రశ్నించే అధికారం మనకుంది, మన హక్కులు మనకు తెలుసుకోవాలి. మనం ఆ జవాబుదారీతనం తీసుకురావచ్చినప్పుడే సిస్టంలో కూడా మార్పు వస్తుంది. చాలామంది మనం కరప్షన్ ఫ్రీ ఇండియా కావాలి, కరప్షన్ ఫ్రీ సిస్టమ్ కావాలి అనుకుంటాం. కరప్షన్ ఫ్రీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు 1990s టైంకి ఇప్పటికి చాలా బెటర్ అయింది. ఒకటి ఎందుకు మీడియా కారణం, రెండోది జనాలలో అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఒక ఆర్టీఓ ఆఫీస్లో ఎక్కడైనా ఎవరైనా కరప్షన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే ఒక సెల్ ఫోన్లో వీడియో తీసి వెంటనే ట్వీట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఆ భయం ఉంది, సో అందుకని కరప్షన్ తగ్గింది. రెండోది టెక్నాలజీ వాడుతున్నాం. సో అందుకని నేను చెప్పేది అదే, జనాల్లో కూడా అవేర్నెస్, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడం అండ్ మన పని చూసుకొని వెళ్ళిపోవడం కాకుండా కొన్నిసార్లు సొసైటీలో ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా పడిపోయినా ఏమైనా చేసినా మనకేముంది, మనకెందుకు పని, వాడిని పట్టించుకుంటే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటాం. అది మనం తగ్గించాలి. ఎందుకంటే సొసైటీలో ఉన్నప్పుడు ఇండివిజువల్ వెల్బీయింగ్ ఎంత ఇంపార్టెంటో, సొసైటీ బాగున్నప్పుడే దాంట్లో ఇండివిజువల్ కూడా బాగుంటాడు. సో అందుకని సొసైటీకి కూడా కొంత చేయండి. ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు అటెండ్ అవ్వడము, ఎవరైనా క్రైసిస్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు రోడ్డు మీద అడుక్కుంటుంటే వాళ్ళు స్కూల్లో ఎందుకు లేరని ప్రశ్నించడం, లేదా దాని గురించి ఆలోచించడం, అట్లీస్ట్ దానికి చర్య చేయడము. అంతేగాని వెళ్ళి మీటింగ్స్లో కూర్చొని మన కేసీఆర్ ఏం చేయట్లేదు, లేకపోతే మన గవర్నమెంట్ ఏం చేయట్లేదు, వీటి గురించి చర్చించడం కాదు, మనం సొల్యూషన్లో ఏం చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా అధికారులకు మెయిన్ రెస్పాన్సిబిలిటీ, బట్ అధికారులతో పాటు జనాలకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.